వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని గాజులరామారంలో బరితెగించిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ను అధికారులు సస్పెండ్ చేశారు. శానిటేషన్ వర్కర్ను లైంగికంగా వేధించిన ఒక సూపర్వైజర్ను, అతనికి సహకరించిన మరో సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. గాజులరామారం మెడికల్ ఆఫీసర్, జోనల్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇద్దరినీ టర్మినేట్ చేశారు. గాజులరామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కిషన్ తన కింద పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేసి లైంగికంగా వేధించాడు. తాను చెప్పినట్లు వినాలని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించాడు. ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకుని ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమెను లొంగదీసుకుని ప్రతిరోజు పనికి రాగానే ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవటం మొదలుపెట్టాడు కామాంధుడు కిషన్. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని తన ఫోన్లో చిత్రీకరించి సునకానందం పొందాడు. పై అధికారి కావడంతో వేధింపుల గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక భరిస్తూ వచ్చింది ఆ కార్మికురాలు. కానీ కిషన్ సెల్ ఫోన్లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి చేరగా అతన్ని ప్రశ్నించారు. దాంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి 10,000 చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కామాంధుడు కిషన్. అయితే చివరికి పాపం పండి కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై టీవీ9 కథనాలతో అధికారులు స్పందించారు. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తో పాటు అతనికి సహకరించిన మరో సూపర్వైజర్ ప్రణయ్ను సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. ఇక కూకట్పల్లి పరిధిలో ఒక మహిళా ఐఏఎస్ అధికారి, జోనల్ కమిషనర్ ఉన్న చోట ఇలాంటి దారుణం జరగడం విమర్శలకు తావిస్తోంది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.